ఈ టెంపుల్ గుజరాత్లోని పంచ్మహాల్ జిల్లాలో ఉన్న పావగఢ్ కొండ పైన ఉంటుంది. ఇక్కడ అమ్మవారు కాళికామాత అమ్మవారు అయితే ఉంటారు. ఇదిగో నా పైన చూడండి రోప్వే. చూడండి ఇగో ఒక బ్లాగ్ కోసం నేను పడే కష్టం ఇట్లుంటది. మీరు సపోర్ట్ చేస్తే మీకోసం ఇంకా కొత్త ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తా. ఈ వీడియో కోసం నేను ఒక నిద్రలేని రాత్రి 2 400 కిలోమీటర్స్ బైక్ డ్రైవ్, 3 2200 స్టెప్స్ టెంపుల్కి ఎక్కడానికి. ఇంతగానం నా వీడియోలో ఉన్నదంటే ఏదో ఒకటి అయితే ఉంటుంది కదా. నైట్ అంతా ఇప్పుడు బైక్ మీద ట్రావెల్ చేసుకుంటా పోవాలి, ఫుల్ మజా వస్తుంది. ఇలాంటి వీడియోలు చూడాలంటే మీరు కూడా వచ్చేయండి నాతో పాటు. చలో మరి స్టార్ట్ చేద్దాం. ఇక రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ముందుంది ముసళ్ళ పండుగ. ఇక నీకు భయం అవుతుందా? ఇలాంటి మంచి టూర్స్ చేసి అయితే ఎంజాయ్ చేస్తా, ఎందుకంటే భయం కూడా అవుతుంది. ఒక్కసారి నేచర్ చూడండి. నేను ట్రావెల్ చేసిన కాంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చాలా ఎక్స్పీరియన్స్ చేసిన. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివన్ బ్లాగ్స్. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సూరత్ నుంచి. ఈ రోజు అయితే నేనైతే మీ ముందుకైతే ఒక కొత్త అప్డేట్ చేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట. నా ప్రతి వీడియోలో నేను ఏదైనా ఒక కొత్త ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తానైతే మీకైతే తెలుసు కదా. యాక్చువల్లీ నేను సాటర్డే నైట్ 9 నుంచి మండే మార్నింగ్ 9 వరకు అయితే బ్లాగ్ షూట్ చేసుకుని అయితే ఇంటికి వస్తా. ఈ టైం ఎందుకని మీకు ఒక డౌట్ రావచ్చు. నేను కూడా మీలాగా జాబ్ చేసే ఒక పర్సన్ని, నాకున్న సండే ఛుట్టీని ఎందుకు వేస్ట్ చేయాలి? అట్లనే నేను ప్రస్తుతం యూట్యూబ్ని సైడ్ హసల్గా పెట్టుకుని అయితే పనిచేస్తున్నా. ఈ రోజు నేను మా ఇంటికా నుంచి 206 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే పోతున్నా. ఈ వీడియో కోసం నేను ఒక నిద్రలేని రాత్రి 2 400 కిలోమీటర్స్ బైక్ డ్రైవ్, 3 2200 స్టెప్స్ టెంపుల్కి ఎక్కడానికి. ఇంతగానం నా వీడియోలో ఉన్నదంటే ఏదో ఒకటి అయితే ఉంటుంది కదా. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేను ఏ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నానో ఆ ప్లేస్ మన భారతదేశంలో ఉన్న 51 శక్తిపీఠాలలో ఒకటి. నేనైతే ప్రస్తుతం నా 2వ శక్తిపీఠం అయితే దర్శనం చేసుకోవడానికి అయితే పోతున్నా. యాక్చువల్లీ నేను నా ప్రతి వీడియోలో నేను ఎవరినైనా ఒకరినైతే తీసుకొని వెళ్తా. ఈ వీడియోలో చాలా రోజుల నుంచి నా జిమ్ పార్ట్నర్ వస్తా అని అంటుండు. అట్లా నేనైతే ఈ వీడియోలో అన్నం తీసుకొని అయితే పోతున్నా. అన్న ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాం. నైట్ అంతా ఇప్పుడు బైక్ మీద ట్రావెల్ చేసుకుంటా పోవాలి, ఫుల్ మజా వస్తుంది. ఇలాంటి వీడియోలు చూడాలంటే మీరు కూడా వచ్చేయండి నాతో పాటు. చలో మరి స్టార్ట్ చేద్దాం. ఇక మా జిమ్ బ్రో వస్తుండు. ఇగో ఈ అన్ననే వచ్చేది నాతోడు కూడా. ఇప్పుడు ఎట్లా వచ్చిండో రేపు ఇంటికి ఎట్లా పోతాడో చూడండి. ఇగో మన బండి ఇది స్టార్ట్ అవుతాం. ఇక 200 కిలోమీటర్స్ ఉంది వీళ్ళ ఇంటికా నుంచి. మా బైక్లో పెట్రోల్ ఫుల్ చేయించుకొని అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడైతే 53 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా 147 కిలోమీటర్స్ అయితే బాకీ ఉంది. అన్నకు అడుగుదాం, రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ముందుంది ముసళ్ళ పండుగ. ఇక నీకు ఇప్పుడైతే బార్ అయింది, నిద్ర వస్తుంది కదా. సో అట్లనైతే మేల్కతో ఉండడానికి అయితే చాయ్ అయితే తాగుతాను. చాయ్ కావాలి. చెప్పిన కదా నిద్ర లేని ఒక రాత్రి అని. నాతో బ్లాగింగ్ అంటే ఇట్లుంటుంది. ఇంకా 91 కిలోమీటర్స్ అయితే బాకీ ఉంది మేము పోవడానికి, టెంపుల్ దగ్గర పోవడానికి. ఒకసారి మా అన్నకు అడిగి తెలుసుకుందాం రైడింగ్ ఎట్లుంటుందో. ఎంత భయపడతాడంటే మొత్తం నేనే డ్రైవ్ చేస్తున్నా. మొత్తం ముంగడ చీకటి, హైవేనే కానీ చీకటి ఉంటుంది కదా, లైట్లు ఉండవు హైవే మీద. ఇప్పుడు అన్నకు అడిగి తెలుసుకుందాం. నరేష్ అన్న ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చెప్పాలి. సూపర్. ఇంకా ఫస్ట్ టైం తమ్ముతోనే డ్రైవ్ రావడం. ఇంకా నైస్. రోడ్లు ఎట్లున్నాయి? సూపర్. భయం అవుతుందా? భయం కూడా సూపర్. అన్ని సూపర్ అంట చూడండి.
ఇలా మ్యూజిక్ పెడితే బాగుంది కదా. అసలు ఎక్స్పీరియన్స్ నేను చేస్తున్నా చూపెడతాను చూడండి ఇప్పుడు. ఇది కదా ఒరిజినల్ మ్యూజిక్ అంటే. ఒక్కసారి నేను వెళ్ళే ఈ దారి చూడండి ఎంత చీకటిగా ఉందో. నేను నైట్ బైక్ డ్రైవింగ్ బ్లాగ్స్ కొత్తగా ఇలాంటి మంచి మంచి వ్యూస్ చేసి అయితే ఎంజాయ్ చేస్తా. ఎందుకంటే భయం కూడా అవుతుంది, ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. చలో ఇక వాండి ఇక మీరు కూడా. మేమైతే 4:30కి రీచ్ అయినాం. టెంపుల్ చూడండి ఇగో ఇక్కడ ఉంది టెంపుల్. పావాగఢ్. వాన పడుతుంది ఇక్కడ. వెదర్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. మేమైతే స్నానం చేసి అయితే రెడీ అయినాం. ఇక్కడ కిందనే స్నానం చేయడానికి ప్లేస్లు ఉంటాయి. ఎవరు నన్ను అడిగినా చెప్తారు ఎక్కడ స్నానం చేయాలని. 40 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు. టెంపుల్ చూడండి ఇగో మొత్తం ఇట్లా మంచుతోటి అయితే కవర్ అయిపోయి ఉన్నది. మీకు చెప్పినగా ఒక నిద్రలేని రాత్రి అని. నిద్రలేని రాత్రి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వెలుగైతే వచ్చింది. 400 కిలోమీటర్ బైక్ డ్రైవ్ అన్న కదా, అందులో 200 కిలోమీటర్ బైక్ డ్రైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇదే రోజు ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా 200 కిలోమీటర్స్ అయితే రిమైనింగ్ ఉంటుంది. 2200 మెట్లు అని చెప్పినగా. అగో ఆ కొండ పైన అమ్మవారు ఉంటారు. మేమైతే ఇప్పుడైతే దర్శనం చేసుకోవడానికి అయితే పోతాం. నేనైతే నా మొదటి మెట్టుతో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఒక్కసారి నా వెనుక చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ నిరంతరం వేలాది మంది భక్తులు అయితే వస్తారు. నవరాత్రి సమయంలో ఎక్కువ వస్తారు, కానీ ఇప్పుడు కూడా అయితే చాలా మంది అయితే ఉన్నారు. చూపెడతా చూడండి ఇక ముంగట. ఎట్లెక్కి స్టార్టింగ్ పాయింట్ కాడ అయితే అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని అయితే స్టార్ట్ అవుతారు. మేము కూడా అయితే ఇప్పుడైతే దర్శనం చేసుకుంటాను. నేను ఏ టైంకి వెళ్ళినా భక్తితోటి వెళ్తా కాబట్టి ఫస్ట్ నేనైతే మెట్లు ఎక్కుకుంటూ వెళ్తా. ఇప్పుడు కూడా నేనైతే 2200 మెట్లు ఎక్కుకుంటూనే పోతా. ఇక్కడ మీకు రోప్ వే కూడా ఉన్నది. మెట్లు ఎక్కవద్దంటే రోప్ వేలో కూడా మనం పోవచ్చు. నేనైతే రోప్ వే చూపెడతా. ఇప్పుడైతే మెట్లు ఎక్కుకుంటూ పోతాను. వస్తున్నప్పుడైతే రోప్ల నుంచి వస్తాం. మస్తు సూపర్ అంటే సూపర్ ఉంది. జై మాతాజీ. పైన చూడండి రోప్వే ఎట్లా పోతున్నాయి చూడండి బాక్సులు. మేమైతే ఇప్పుడైతే దర్శనం పోయి రిటర్న్ వస్తాంగా, అప్పుడు మేము కూడా వాళ్ళు ఎక్కువస్తాం. నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇట్లా ఎక్కుతా ఒకటి. ఇట్లా పోతానే చూడండి ఒకసారి. ఈ రోజు నేను వచ్చినందుకైతే నా అదృష్టం అయితే చాలా బాగుంది. ఎందుకంటే వెదర్ మాత్రం సూపర్ అంటే బ్యూటిఫుల్ ఉంది. వాన కూడా పడుతుంది. నైట్ ఇంకా దర్శనంకి అయితే పోతాను. ఇంకా కొద్దిసేపట్లో అయితే దర్శనం చేసుకుని అయితే మీకైతే చూపెడతాను. సగం మెట్లు ఎక్కినాక మాకైతే మధ్యలో ఇలా ఒక కోట కనబడ్డది. నేనైతే ఈ కోట ఒక్క విజువల్స్ చూపెడతా ఇప్పుడు కొన్ని మీకు చూడండి. కోట చూపెడతాను మీకు. ఈ కోట లోపల పోవడానికి మేము మొత్తం చుట్టూ తిరిగి వచ్చినాం. కాకపోతే అన్ని జగలు ఇగో ఇట్లా జాలీలు పెట్టి అయితే ఉన్నాయి. లోపలికైతే పోరాదు. ఇక మేము మళ్ళీ బయటికి పోయి మళ్ళీ అక్కడి నుంచి మెట్లు ఎక్కిపోతాం పైకి.
ఒక్కసారి నేచర్ చూడండి. నేను ట్రావెల్ చేసిన కాంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చాలా ఎక్స్పీరియన్స్ చేసిన. మీరు కూడా ట్రావెల్ చేస్తే ఇలాంటి నేచర్స్ అన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మీరు కూడా చూడొచ్చు. ఫస్ట్ అయితే మీరైతే ఒక డ్రీమ్ పెట్టుకొని దాని వెనుక పరిగెడితే ఇగో ఇలా ఉంటుంది. చూడండి ఇగో, ఒక వ్లాగ్ కోసం నేను పడే కష్టం ఇట్లుంటది. మీరు సపోర్ట్ చేస్తే మీకోసం ఇంకా కొత్త ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తా. మీ సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్ ఉంటే నేను ఎంత దూరం అయినా వెళ్ళడానికి అయితే సిద్ధం. మా నరేష్ అన్నేమో అంటా అండి, వినండి ఒకసారి. నేను ఫేమస్ అయిపోతాయి ఇక. ఇట్లనే నాతో వచ్చాట ఫేమస్ అవుతాడంట. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చెప్పు బ్లాగ్ కి? ఎక్సలెంట్. ఇంకోసారి ఏదైనా బ్లాగ్ వస్తావా మళ్ళా? తప్పకుండా వెయిటింగ్ అంట. మేము నైట్ వచ్చినాం కదా, అయితే 4:20 వరకు అయితే ఇక్కడికి వచ్చేసినాం. మేము నైట్ వస్తా అంటే ఒక దారి కొండపై నుంచి ఇక్కడికి వస్తాం అన్నట్టు. ఆ దారి మొత్తం ఎక్దం మలకలు ఉంటది. నేను ఇప్పుడు కొండ టాప్ కి వచ్చినగా, టెంపుల్ కొండ టాప్ కి. అయితే నేనైతే ఇప్పుడైతే కిందికి చూపెడతానా. ఆ దారి ఎంత క్లియర్ గా ఎంత సూపర్ అవుపడుతుందో చూడండి ఒకసారి. ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాం మేము. టెంపుల్ అగో అంత పైన ఉన్నది, ఇక్కడికైతే వచ్చినాం. ఇంకా అక్కడ వరకు వెళ్ళడానికి ఇంకా మాకు ఒక 20 to 30 minutes అయితే పడుతుంది. ఫైనల్ గా మేమైతే పైకి అయితే వచ్చేసినాం. నా 2200 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే నేనైతే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే పోతాను. ఈ టెంపుల్ గుజరాత్ లోని పంచమహాల్ జిల్లాలో ఉన్న పావగఢ్ కొండ పైన ఉంటది. ఇక్కడ అమ్మవారు కాళికామాత అమ్మవారు అయితే ఉంటారు. మీకైతే ఇప్పుడైతే నేనైతే దర్శనంకి అయితే స్టార్ట్ అవుతున్నా. మీకైతే మొత్తం చూపెడతా, వీడియో మొత్తం చూడండి. ఒక్కసారి మహాకాళి అమ్మవారి కంటి చూపు చూడండి. ఇక్కడ అమ్మవారి దివ్య చూపుని దర్శించినట్లయితే ప్రజల యొక్క కష్టాలు కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. మీరు కూడా దర్శనం చేసుకోండి. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము మళ్ళీ కిందికి దిగుతాను. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకుని ఒక 100 మెట్లు దిగినాక ఇలా మనకు ఒక అన్నదాన సంస్థ భవనం అవపడుతుంది. మేమైతే అమ్మవారి మహాప్రసాదాన్ని స్వీకరించడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు.
భోజనాలయ కాడ తినైతే మేమైతే రోపింగ్ ఉన్నదిగా అక్కడికి పోతాను. అక్కడి నుంచి అయితే ఇక కిందికి దిగుదాం. ఇప్పుడు మేమైతే రోపోయిలా పోవడానికి అయితే టికెట్ అయితే తీసినాం 120 పర్ పర్సన్. ఇక్కడి నుంచి అయితే కిందికి తీసుకొని పోతుంది. మీరు చూస్తున్న ఈ ప్రజలందరూ రోపింగ్ సిస్టంలో వెళ్ళేవారన్నమాట. ఒక్కొక్క బాక్సులు ఇట్లుంటాయి. మొత్తం 72 బాక్సులు. ఒక్క బాక్స్లో 6 మెంబర్స్ పడతారు. అంటే 72 బాక్స్లో మొత్తం 432. ఒక్కరికి 120 రూపాయలు పైనుంచి ఓన్లీ కిందికి దిగడానికి. కింది నుంచి పైకి, పైనుంచి కిందికి దిగడానికి 150 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్గా మనం పైనుంచి కిందికి దిగే 432 మెంబర్స్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే పర్ పర్సన్కి అయితే 120 రూపీస్. 432 ఇంటూ 120 51,840 రూపీస్ 1 రౌండ్కే. అట్లా డైలీ ఎన్ని రౌండ్లు పోతే ఇట్లా ఎంతగానో డబ్బు సంపాదిస్తారు ఒకసారి ఆలోచించండి. रोपिंग వెనుకున్న దాగి ఉన్న సిస్టమ్ ఇది. हाय, आज अपने दोस्त बनेंगे थोड़े टाइम के लिए. మస్తు అనిపించింది ఇలా ఊకొని వస్తే. ఇప్పుడైతే మేమైతే మా బండి కాడికి వచ్చినాం. మా బండి కాడికి వచ్చి ఇక్కడ కింద ఒక ప్లేస్ ఉందంట, సాత్ కమన్ అని. ఆడికి అయితే పోతాం. మేమైతే ఇంటికి స్టార్ట్ అయినాం. ఇప్పుడు సాత్ కమన్ ప్లేస్ అయితే చూపెడుతున్నాగా, అక్కడ ఏం లేదు. ఎందుకంటే మేము కొండ మధ్యలో ఉన్నది అది. మేము దిగేసరికి అది దాటిపోయిందంట. అది ఎప్పుడు దాటిపోయిందో మాకు తెలియదు. మేము కిందికి దిగితే అది ఇంకా పైన ఉన్నదని చెప్పారు. అట్లనైతే నేను మళ్ళీ రిటర్న్ కూడా ఎండ కొడుతుందని ఇక డైరెక్ట్ ఇంటికే స్టార్ట్ అయినాం. ఇక్కడ ఆగినాం చెర్పాల కోసం మనం ఆగి గంట సేపు అయితే ఇగో ఈ మంచాల వన్నాం. ఈడ వన్నాం 5 అవుతుంది ఇప్పుడు. ఇంకా 150 కిలోమీటర్లు పోవాలి మా ఇంటికి పోవాలంటే. స్టార్ట్ అవుతానమ్మా, ఎదురుస్తాను బాగా. నాలుగు 400 కిలోమీటర్లు మొత్తం బండి వెనకనే కూకున్నాడు. నేనే మొత్తం డ్రైవ్ చేసిన. నేనైతే ఇక మా ఇంటికి అయితే పోతానా. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? సూపర్గా ఉన్నది. మళ్ళీ వస్తావా వ్లాగ్లా? యా, కంపను. చలో బాయ్ 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 బాయ్. ఇట్లుంటుంది మనతో. ఫైనల్గా నేనైతే మా ఇంటికి అయితే వచ్చిన. మీకు చెప్పిన కదా, ఒక నిద్రలేని రాత్రి, 400 కిలోమీటర్ల బైక్ డ్రైవ్, 2200 టెంపుల్ మెట్లు, ఇవన్నీ అయితే కంప్లీట్ చేసుకుని అయితే నేనైతే ఒకటే రోజులో ఇంతగానం చేసినంటే ఒక్కసారి అర్థం చేసుకోండి నాకెంత నా డ్రీమ్ మీద మతలబ్ ఫోకస్ ఉంటుందో. మీకైతే నాతోటి ఒక ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. నాకున్న టైంని నేను ఎలా యూజ్ చేసుకుంటానో అయితే మీకైతే తెలుసు కదా. మీకు కూడా ఇలా ఫ్రీ ఉంటే ఏదైనా ఒక డ్రీమ్ని సైడ్ హజల్గా పెట్టుకుని అయితే దాని గురించి అయితే పనిచేయండి.
సో ఇక్కడతో అయితే మన వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.